అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడైతే అమ్మకి నాన్నకైతే టీ తీసుకొచ్చాను. కొద్దిగా పనుండి ముత్తుకూరుకి వెళ్ళేసి వచ్చాను నేను, మా వారు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీ పెట్టేసి అమ్మకి నాన్నకి ఇచ్చి నేను కూడా తాగి, అంటే ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గర తాగా నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. కాసేపు అమ్మనంతా మాట్లాడి ఇంకా పైకి వెళ్ళి అంటే ఇంటి దగ్గరకు వచ్చాను. వచ్చి ఇంకా వంట సంబంధించి అంటే నైట్ టిఫిన్ ఇది శనివారం కాబట్టి శనివారం రోజు లాగిది ఒక దాంట్లో వడకి నానేసాను, ఇంకో దాంట్లో ఇడ్లీకి నానేసాను అనమాట. వడ అనేది అంటే నైట్ టైం చేసాడు పిల్లలకి త్వరగా అరగదు, అందుకని చెప్పేసి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే త్వరగా అరుగుదలకు వస్తుంది. ఇందులో అయితే కాస్త మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వంట సోడా వేసాను, కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. అంటే చాలామందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, మిక్సీలో పప్పు వేయడం వల్ల ఏంటంటే వడ అంత మంచిగా రాదనేసి. చాలా బాగా వస్తుంది. నేను ఎప్పుడైనా కూడా అంటే ఓపుకుంటే మాత్రం రుబ్బుతా, ఓపిక లేనప్పుడు ఎక్కువ శాతం అయితే ఈ విధంగా చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంటే రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా వడ అనేది బరగ్గా వస్తుంది, ఎర్రగా కాలుతుంది అనమాట. ఉట్టి మినపప్పుతో ఏంటంటే కొద్దిగా కలర్ అనేది త్వరగా చేంజ్ అవ్వదు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అది వచ్చేసి శనివారం రోజు నేను అంటే శనివారం అయితే నైట్ అంటే పిల్లలు అందరు ఉంటాం కాబట్టి తినచ్చు. అంటే ఎక్కువ శాతం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం ఇట్లా హడావడిగా అంటే ఇట్లాంటి రెసిపీలు చేసేటప్పుడు ఎవరో ఒకరు మిస్ అవ్వడం అట్లా జరుగుద్ది. అందుకని చెప్పేసి శనివారం రోజు టిఫిన్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఆదివారం పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఈ విధంగా అయితే నేను చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు మాత్రం చాలా టేస్ట్. కానీ నేను వడికి హోల్ అయితే పెట్టను. అక్క ఒకసారి అంటే అక్క మొన్న వచ్చారు కదా, అప్పుడు అడిగింది ఎందుకు హోల్ పెట్టుకునే చేస్తున్నావు అనేసి. పెట్టాలి, అదేదో చెప్పింది, పెద్దవాళ్ళు చెప్తారు, అత్తమ్మ చెప్పింది పెట్టాలి అట్లా ఎట్లా అనేసి. దాని గురించి స్టోరీ అయితే నాకు తెలియదు. మీకు తెలిసినట్లయితే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా అయితే టిఫిన్ రెడీ అయిపోయింది. అంటే మా వారికి పెట్టాను, ఇంకా తినేసి డ్యూటీకి అయితే బయలుదేరాలి. ఇంకా మిగతా పిండిది అయితే ఇట్లా చేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు వేడిగా తినేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. కొద్దిగా వంకలు పోయాయి కొన్నిటికి, ఒకదాని హోల్ పెడితే ఇంకో దానికి కూడా పడిపోయినట్లు ఈ విధంగా అయితే వచ్చాయి నా వల్ల. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా మిరియాలు అలాగే జీలకర్ర వేసినట్లయితే త్వరగా అరుగుదలకు వస్తుంది. ముఖ్యంగా పిల్లలకి ఎంత మంచిది ఈ వడ అనేది, అంత త్వరగా కూడా అరగదన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకైతే అల్లం పచ్చడి శనివారం రోజు మధ్యాహ్నం చేసిన అల్లం పచ్చడి వేసి ఈ విధంగా అయితే వడలు తింటున్నా. చాలా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా